ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్లో గత కొద్ది వారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. మొదట ఆ దేశ కరెన్సీ రియాల్ విలువ పడిపోవడం, ఆర్థిక సంక్షోభం, ముడిసరుకుల ధరలు తారాస్థాయికి చేరడం వంటి కారణాలతో ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రారంభంలో ఇవి ప్రధానంగా ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రారంభమైనప్పటికీ క్రమేపీ పాలనా శైలి, అధికార విధానాలపై కూడా ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా మారాయి. ఈ ఆందోళనలు ఆ దేశవ్యాప్తంగా ఉన్న 31 ప్రావిన్స్లోని అనేక నగరాలకు విస్తరించాయి. ధరలు తగ్గించాలని, ఉద్యోగ అవకాశాల విషయంలో సామాన్యుల హక్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ నిరసనలు కాస్త ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి దారితీస్తున్నాయి. ఎందుకంటే ఈ నిరసనలను కట్టడి చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆందోళనల్లో పాల్గొంటే మరణశిక్ష విధించే నేరంగా పరిగణిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా దీనిని అమలు చేస్తున్నామని అటార్నీ జనరల్ చెప్పారు. అయితే ఈ నిరసనలు తెలియజేస్తున్న వారికి తాము మద్దతిస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. నిరసనకారుల డిమాండ్లను పరిష్కరించాలని, వారిపై ఎటువంటి కాల్పులు జరిపినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా పదే పదే హెచ్చరించింది. ఇరాన్ పౌరులకు అండగా ఉంటామని చెబుతోన్న అమెరికా నిరసనకారులపై హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం లీడర్ను హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలు తమ పోరాటాలను కొనసాగించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని, నిరసనకారులను హత్య చేస్తున్న వారిని గుర్తించుకోవాలని ఇరాన్ పౌరులకు సూచించారు. నిరసనకారులపై కాల్పులు జరుపుతున్న వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ శత్రువుల గురించి తమకు పూర్తిగా తెలుసని, తాము బలంగా ఉన్నామని చెప్పారు. వారిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, తమ దేశం శత్రువుల ముందు తలొగ్గదని పలు సందర్భాల్లో చాటి చెప్పామని, ఎప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలు ఆపాలని హితవు పలికారు. ఆందోళనకారులపై అణచివేత కొనసాగుతుందన్నారు. దేశద్రోహానికి పాల్పడేవారు, అభద్రతను సృష్టించేవారు, విదేశీ ఆధిపత్యాన్ని కోరుకునే వారిపై అభియోగాలు నమోదు చేస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇక ఇరాన్ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించడం విపత్కరమని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భయంకరమైన హింసాత్మక ఘటనలు ఇలాగే కొనసాగితే చాలా నష్టమని, ఇరాన్ పౌరుల న్యాయమైన డిమాండ్లను తప్పక వినాల్సిందేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ పేర్కొంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొంటున్న ఘర్షణ వాతావరణంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల జరుగుతున్న యుద్ధాల కారణంగా నష్టపోయామని, మరొక యుద్ధానికి ఈ పరిస్థితులు దారి తీయకూడదని కోరాయి. ఇరాన్లో ఇలాగే హింసాత్మక అణచివేత కొనసాగితే అదనపు ఆంక్షలు విధిస్తామని గ్రూప్ ఆఫ్ 7 G7 కూటమి ఇరాన్ను హెచ్చరించింది. భారీ సంఖ్యలో మరణాలు నివేదించబడుతున్నా ఇరాన్ ప్రభుత్వం వైపు నుంచి జవాబుదారీతనం కొరవడుతోందని G7 పేర్కొంది. యూరోపియన్ యూనియన్తో సహా భారతదేశం వంటి దేశాలు తమ దేశ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ఇరాన్లో ఉంటున్న భారతీయ పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. देखिए, आपको जैसा कि पता है, ईरान में करीबन हमारे 9,000 नागरिक इस समय रहते हैं, लगभग इनमें से ज्यादातर लोग हमारे विद्यार्थी लोग हैं. उसके अलावे नाविक हैं और तीर्थयात्री हैं और भी कुछ लोग जो व्यापार से जुड़े लोग वहां पर रहते हैं. हाल ही के दिनों में वहाँ जो गतिविधि चल रही है उसको लेकर हम लोगों ने 2-3 एडवाइजरी इशू किए. एडवाइजरी में हमने ये कहा कि जो हमारे नागरिक हैं भारत में वो ईरान अभी ना जाएं, और जो भारत में वहाँ जो हमारे भारतीय नागरिक रह रहे हैं उनको कहा गया कि आप देश छोड़ने का जो भी मीन्स है, अभी तो कमर्शियल फ्लाइट्स वो भी उसका भी रास्ता अभी है, तो वो सब लेके लोग वहाँ से निकले. उसके अलावे वहाँ पर जो गतिविधि है उस पर हम लोग नज़र बनाए हुए हैं, और जहां तक हमारे लोगों का सवाल है उनके हित में जो भी कुछ होगा उसकी अगर जरूरत पड़ेगी तो हम लोग उस करने के लिए प्रतिबद्ध हैं. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా పదే పదే చేస్తున్న ప్రకటనలు ఐరోపాలో అనిశ్చితిని నెలకొల్పాయి.
ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా రష్యా కార్యకలాపాలు ముమ్మరమవుతున్నాయని, ఇవి తమ దేశ భద్రతకు భంగం కలిగిస్తాయనే కారణంతో గ్రీన్లాండ్ తమ నియంత్రణలోకి రావాలని అమెరికా ఇప్పటికే పలు ప్రకటనలు చేసింది. అయితే గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని డెన్మార్క్, గ్రీన్లాండ్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు వాషింగ్టన్తో కలిసి హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముసెన్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోజ్ఫెల్ట్లు బుధవారం వాషింగ్టన్లోని డెన్మార్క్ రాయబార కార్యాలయంలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి ఈ ప్రకటన చేశారు. అంతకుముందు వారిరువురు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియోలతో వైట్ హౌస్లో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం రామ్సుసెన్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గ్రీన్లాండ్పై ప్రత్యేకమైన అభిప్రాయం ఉందని, కానీ గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలోని భాగమేనని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందన్నారు. తమ భౌగోళిక సమగ్రత, గ్రీన్లాండ్ ప్రజల స్వయం ప్రతిపత్తిపై రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. And of course we have to respond to this. The big difference is whether that must lead to a situation where US acquire Greenland, and that is absolutely not necessary. I mean, we have the long-lasting diplomatic relation, the longest-lasting diplomatic relation with US that any US ally has, 225 years in a row. And we have a perfect framework which could be used. We agreed that it makes sense to try to sit down on a high level to explore whether there is possibilities to accommodate the concerns of the president while we at the same time respect the red lines of the Kingdom of Denmark. So this is the work we will start. Whether that is doable, I don't know. I hope, and I would like to express that it could take, down the temperature. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా జాతీయ భద్రత పరంగానూ, అలాగే నాటో శక్తిని మరింత బలోపేతం చేయాలంటే గ్రీన్లాండ్ అమెరికా ఆధీనంలోనే ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగమైన గ్రీన్లాండ్ను తమ నియంత్రణలో ఉండాల్సిందే అని, లేకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెంటగాన్ అభివృద్ధి చేస్తున్న గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే నాటో కూటమి మనుగడ అమెరికా సైనిక శక్తిపైనే ఆధారపడి ఉందని, కాబట్టి గ్రీన్లాండ్ విషయంలో తమ మాటలను గౌరవించాలని ట్రంప్ సూచించారు. లీజుకు తీసుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం కాకుండా గ్రీన్లాండ్ పూర్తిగా అమెరికా చేతుల్లోనే ఉండాలని ట్రంప్ ఉద్ఘాటించారు. లేని పక్షంలో గ్రీన్లాండ్పై సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఇక గ్రీన్లాండ్కు నాటో దేశాలు మద్దతు పలికినట్లయితే తమ వైపు నుంచి టారిఫ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. I started with President Macron of France, and a very nice person. I like him a lot. I hope he's listening because he doesn't believe that, but I do. He's a nice man. And I said, Emmanuel, yes, Donald, thank you so much for calling. Oh, I said, you're not going to like this call. You're going to have to get your drug prices up. No, I will not do that. I said, Emmanuel, we're paying 13 times more than, 13 times, not 13%, 13 times more than you are for this pill. I rattled off some numbers that are crazy. You know the numbers I'm talking about, Oz. Oz would give me some numbers. I'd say, this is crazy. We're paying 10 times, 12 times, 13 times. No, I will not do that. I said, look, you've got to do it. 100% you're going to do it. No, Donald, I told you I will not do that. I said, here's the story, Emmanuel. If you don't do it, I'm going to put a 25% tariff on all goods, wine, champagnes, and everything else coming into the United States of America. And that's where it began. And I went through country after country. Susie was responsible for getting every one of those leaders on there. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెచ్ భారత్లో పర్యటించారు. జర్మనీ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అధికారిక పర్యటనకు భారత్కు వచ్చారు. సోమవారం తెల్లవారుజామున భారత్లోని అహ్మదాబాద్ నగరానికి చేరుకున్న ఫ్రెడరిక్ మెచ్ ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. భారత్, జర్మనీ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరుగుతున్న పర్యటన ఇది. పర్యటనలో భాగంగా వారిరువురు ప్రతినిధి స్థాయి బృందాలతో విస్తృత చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతితో పాటు మారుతున్న ప్రపంచ క్రమం ఎదుర్కొంటున్న అస్థిర పరిస్థితుల గురించి కూడా చర్చించారు. ఈ పర్యటనలో జర్మనీ, భారత్ వ్యాపార సంబంధాలు
తదుపరి దశకు చేరుకున్నాయి. భారత్ జర్మనీ సీఈఓల ఫోరం సమావేశంలో ఇరువురు పాల్గొన్నారు. ఫ్రెడరిక్ మెచ్తో పాటు 25కు పైగా జర్మన్ కంపెనీల సీఈఓలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సీఈఓల ఫోరం పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల మధ్య నేరుగా సంబంధాల ఏర్పాటుకు దారితీసింది. ఫ్రెడరిక్ మెచ్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ జర్మనీ సమావేశాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేయడానికి అనేక ఒప్పందాలు, ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా రక్షణ సాంకేతిక రంగాలలో అనేక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాత్రికేయులకు వెల్లడించారు. The two sides also exchanged a number of important agreements and understandings. This has been a very outcome-rich visit. 19 MOUs were signed and exchanged during this visit, and a further 8 announcements related to different areas and understandings were made. So total of about 27 outcomes during this very, very short visit that is taking place. కామన్వెల్త్ దేశాల స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల కాన్ఫరెన్స్ 28వ ఎడిషన్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్లో 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకి 42 కామన్వెల్త్ దేశాలు, 4 పాక్షిక స్వయం ప్రతిపత్తి కలిగిన జాతీయ చట్టసభల నుంచి 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు అంతర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలు తులియా అక్సన్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ చైర్పర్సన్ డాక్టర్ క్రిస్టోఫర్ కలీలా ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడ కొనసాగడంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర, పార్లమెంటరీ కార్యకలాపాలలో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పార్లమెంటుపై ప్రజల అవగాహనను పెంచే వినూత్న వ్యూహాలు, ఓటింగ్ వంటి అంశాలతో పాటు పౌర భాగస్వామ్యం సహా అనేక సమకాలీన పార్లమెంటరీ అంశాలపై ఈ సదస్సు విస్తృతంగా చర్చించింది. సదస్సునుద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య జ్ఞానాన్ని, అవగాహనను వివిధ మార్గాల్లో ఎలా పెంపొందించాలో అన్వేషించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, ఇందులో స్పీకర్లు, అధ్యక్షుల పాత్ర చాలా కీలకమన్నారు. ఈ పని ప్రజలను దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియతో మరింత సన్నిహితంగా అనుసంధానిస్తుందని చెప్పారు. థాయిలాండ్లో కదులుతున్న రైలుపై క్రేన్ జారిపడి పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా మరో 80 మంది గాయపడ్డారు. బ్యాంకాక్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్యో జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు వెల్లడించారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం క్రేన్ సహాయంతో నిర్మాణ పనులు జరుగుతుండగా బ్యాంకాక్ నుంచి ఒబాన్ రాజధాని రాష్ట్రానికి వెళుతున్న రైలుపై నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ పడడంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని బోగీల నుంచి దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పాకిస్తాన్ తన విభజన ఎజెండా కోసం ఐక్యరాజ్యసమితి వంటి ప్రతిష్టాత్మక వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ అసహనం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం లభించిన స్వీయ నిర్ణయ హక్కును పాకిస్తాన్ దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎల్డోస్ మాథ్యూ పునోస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 2025లో ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలపై సెక్రటరీ జనరల్ విడుదల చేసిన వార్షిక నివేదికపై అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న యుఎన్ జనరల్ అసెంబ్లీలో గురువారం చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మాథ్యూ ప్రసంగిస్తూ ప్రపంచ దేశాలన్నీ సంకుచిత ఆలోచన దృక్పథం నుంచి బయటకొచ్చి మాట్లాడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా విభజనవాదాన్ని ముందుకు తీసుకువెళ్తోందన్నారు. భారత్లో ఒక భాగమైన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడే హక్కు ముమ్మాటికి పాకిస్తాన్కు లేదన్నారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనీ కోస్టా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు భారత్కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా 27వ తేదీన యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల్లో కూడా పాల్గొనున్నారు. ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026 గురువారం ప్రారంభమైంది. జింబాబ్వే, నమీబియా దేశాలు ఈ ఎడిషన్కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్లో మొత్తం 41 క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొనగా ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్తో అండర్-19 ప్రపంచ కప్ ముగియనుంది. ఇప్పటివరకు మీరు వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం,
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.